ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఒక్కడికే బోర్ కొడుతుంది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అందుకే మిమ్మల్ని పిలిపించుకున్నాను. టైంపాస్ అవుతుందిలే. ఆఖరికి నా బతుకు జోకర్ బతుకు అయిపోయింది. అవును, పోలీసులు కూడా అదే కదా అంటున్నారు. కనీసం నువ్వు క్రిమినల్ అని కూడా లెక్క చేయడం లేదు. మామూలుగా ఎవరైనా ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ను కూడా తీసుకువెళ్తారు. వాళ్ళకొచ్చే పుణ్యం ఫ్రెండ్స్కు కూడా వస్తుందని. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీకు తోడు నన్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారా? మీ పాపం కూడా నాకు అంటుకోవాలనా? అరే, ఇప్పుడేమవుతుందని? ఒకవేళ మిమ్మల్ని లోపల వేసినట్లయితే నేనే కదా బెయిల్ ఇప్పిస్తాను. అయ్యయ్యో, అబ్బా! మీకొచ్చే నష్టమేంటి? బెయిల్ వచ్చే వరకు లోపలే ఉండండి. అలాంటి ఆఫర్లు నాకేం వద్దు రావణ్ బాయ్. ఆ అమలా మేడం చెప్పారు, నేను వచ్చేలోపు నువ్వు పోలీస్ స్టేషన్ ప్రిమిసెస్ లో కనిపించకూడదని. ఆమె మళ్ళీ వచ్చిందంటే 4 ఉతికినా ఉతుకుతుంది. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ఐ ఝాన్సీ గారు ఉన్నారా? లోపలున్నారు మేడం. నమస్తే ఇన్స్పెక్టర్ ఝాన్సీ గారు. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను. ఏంటి మేడం ఇలా వచ్చారు? ఏం లేదు, జస్ట్ ఒకసారి మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాను.